ఈడీ విచారణ ముగిసిన తర్వాత నిన్న రాత్రి మీడియాతో మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలను గనక చూస్తే, మనకొక 2, 3 విషయాలైతే చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతాయి. జస్ట్ రవంత లోతుకెళ్తే. ఫస్ట్ విషయం ఏంటి? ఈడీ ఈ లిక్కర్ రిలేటెడ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రస్తావించుకుంటూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏదైనా సమాచారం దొరుకుతదేమో అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నదైతే విజయసాయి రెడ్డి ఆ మాటల్లో మనకు అర్థమైంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారే 2, 3 సార్లు అన్నారు. అరబిందో దగ్గర 100 కోట్లు డబ్బులు ఇప్పియమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా? ఎప్పుడైనా విచారణలు ఎలా జరుగుతాయి? వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని అడుగుతారు. లేదా ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళ చుట్టూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ రెండే. మరి ఇక్కడ ఈడీ ఏ వ్యూలో చూస్తుందో మనకైతే తెలియదు కానీ జగన్ చెప్పాడా? అరబిందో దగ్గర 100 కోట్లు ఇప్పియండి వాళ్ళకని చెప్పి అని ప్రశ్న అడిగారని విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇంకొకటి ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని లిక్కర్ గురించి మాట్లాడుకునే వాళ్ళ, ఇందులో వాటాల గురించో లేకుంటే ఇందులో పాలసీస్ గురించి ఎవరో మాట్లాడుకునే వాళ్ళ అని చెప్పి అడిగారు అని. లోపల ఇంకేమేమి అడిగారో తెలియదు. బయట విజయసాయి రెడ్డి గారు ఈ ప్రశ్నలు అడిగారు. మరి విచారణ సంస్థ దగ్గర ఏం ఆధారాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీస్తున్నారు, లేకపోతే మరేదైనా కనుక క్యాజువల్ విచారణలో భాగంగానే ఆ పేరు తీశారా మనకు తెలియదు. బయటకు చెప్పింది విజయసాయి రెడ్డి గారు ఇవే. లోపల ఏం జరిగిందో తెలియదు. ఈ విషయం మనం ఖచ్చితంగా కనుక అర్థం చేసుకోవాలి. సెకండ్, ఇంకొక విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద తాను డైరెక్ట్గా ఎక్కడ ఏమీ విమర్శలు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తాను సరే అలాగనే అభిమానం చూపించారా అది ఇది పక్కన పెడితే, జగన్ గారి మీద తనేమీ కోపం చూపించకుండానే తన చుట్టూ ఉన్న కోటరీని మరోసారి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ ముగిసి వచ్చిన తర్వాత జగన్ గారి కోటరీని పందుల్లా తిన్నారు అని, వాళ్ళు ఆయనకు అన్యాయం చేస్తున్నారని, వీళ్ళని పెట్టుకుంటే ఆయన కష్టమని ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్న విషయం అయితే పదే పదే చేస్తూ ఉన్నారు. ఈసారి మళ్ళీ కూడా ఎందుకు చేశారు అన్న విషయం అయితే అర్థం కావట్లే. కోటరీ మీద మరింత ఎక్కువ ఆగ్రహాన్ని అయితే బయట పెట్టారు విజయసాయి రెడ్డి గారు. అండ్ ఇంకొక కీలక విషయాన్ని కనుక మనం చూస్తే, వైసీపీ సోషల్ మీడియా. అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటి అంటే సోషల్ మీడియానే అని. అండ్ ఈ కోటరీ అనే అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్ గారి చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల మీద వైసీపీ సోషల్ మీడియాలో కొందరికి డెఫినెట్లీ ఒక నెగటివ్ అభిప్రాయం ఉంది, ఆగ్రహం ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళే ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద జగన్ గారిని పూర్తిగా అభిమానించి, జగన్ గారి కోసం పనిచేస్తూ, జగన్ గారిని నాయకత్వాన్ని బలపరిచే ఈ సోషల్ మీడియా అకౌంట్లో కూడా జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళను చాలాసార్లు విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంటారు. ఇది విజయసాయి రెడ్డి గారికి బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి ఆ సోషల్ మీడియా మీద తను ఒక పాజిటివ్ కార్నర్ చూపించారు. మీరు ఎంత పని చేసినా జగన్ గారికి తెలిసే అవకాశం లేదు, మధ్యలో ఉన్న కోటరీ మిమ్మల్ని అక్కడికి చేరనేయదు అని చెప్పి. సో దట్ ఏంటి, వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొందరికి విజయసాయి రెడ్డి గారి మీద ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగించుకునే విధంగా ఈ స్టేట్మెంట్ అయితే ఉంది. ఫర్దర్ మళ్ళీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నది మనం ఖచ్చితంగా చూడాలి. వైసీపీ సోషల్ మీడియా మీద నేరుగా కొందరి మీద విమర్శలు చేయలేరు. ఈ కోటరీ మీద ఎవరికైతే వైసీపీ సోషల్ మీడియా అంటే జగన్ గారి కోసము తన నాయకత్వాన్ని బలపరిచే ఒకరికి, ఆ కోటరీ మీద ఎవరికైతే కోపం మీద ఉన్నారో వాళ్ళ మీద పాజిటివ్గా విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ద్వారా, అండ్ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది ముమ్మాటికి నిజం కోటరీ చుట్టూ అని విజయసాయి రెడ్డి గారి మీద ఒక పాజిటివ్ అభిప్రాయం కలిగించే విధంగా తన స్టేట్మెంట్ ఉంది దీని చుట్టూ. సో మరి చాలా క్లియర్ కట్గా, చాలా ప్లాన్డ్గానే విజయసాయి రెడ్డి గారు తదుపరి స్టెప్పులు వేయబోతున్నారు అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి అడుగులు ఇటువైపు పడతాయి అన్నది తెలియదు. ఆయన 25th తర్వాత క్లారిటీ ఇస్తా అన్నారు కానీ బట్ ఇంట్రెస్టింగ్, చూద్దాం.